సంగమేశ్వర డెవలపర్స్, కటేవరం, తెనాలి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్, నట్రాజ్ జ్యువెలరీ మార్ట్. సుమారు 5 సంవత్సరాల కాల వ్యవధిలో వార్డు అభివృద్ధికి సంబంధించి ఒక్క పని కూడా జరగలేదని, దానికి కారణం ఏంటి అంటూ తెనాలి మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు 40వ వార్డు కౌన్సిలరు అత్తోట నాగవేణి మున్సిపల్ అధికారులను నిలదీశారు. తాడిపోయిన రాధిక అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగింది. ఇంకా 18 రోజుల్లో ఈ కౌన్సిల్ కాల పరిమితి ముగియనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పవచ్చు. ఏ మొహం పెట్టుకుని తాము మళ్ళీ ఓట్ల కోసం జనంలోకి వెళ్ళగలమంటూ, ప్రజల్లో ఏ విధంగా తిరగగలమని అత్తోట నాగవేణి గద్గద స్వరంతో విచారణ వ్యక్తం చేశారు. అదే ఎందుకు చేయట్లేదు మేడం? మీరు చెప్పొచ్చు కదా, కమిషనర్ గారు చెప్పొచ్చు, మీరు చెప్పొచ్చు కదా. మా వారికి ఎందుకు చేయట్లేదు? మా వాళ్ళు కూడా పెడుతున్నారు కదా ఇంటి పనులు అన్నీ. అయిపోయింది కదండి ఇంకా మా టైము. అట్లాగే ఎలక్షన్కి వచ్చినప్పుడు కూడా అట్లాగే చూపిస్తూ ఉంటారా? రేపు ఈ వార్డులకు సంబంధించి రేపు ఎలక్షన్లో మేము ఎంత పరోక్షంగా అధికారులకి, రాజకీయ పార్టీలకి పలువురు కౌన్సిలర్లు వారి వారి మాటల ద్వారా అభివృద్ధి పనులు జరగలేదంటూ విచారణ వ్యక్తం చేస్తూ, ఇంకా భవిష్యత్తు చాలా ఉంది అంటూ హెచ్చరికలు జారీ చేశారా అన్నట్లు అనిపించింది సమావేశంలో. సుమారు 15 నుంచి 20 అర్జీలు ఇస్తే కనీసం ఒక్క కాలువ కూడా గత 5 సంవత్సరాల కాలంలో కట్టలేదని 40వ వార్డు కౌన్సిలరు వైస్ చైర్మన్ నాగవేణి వ్యాఖ్యానించారు. మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు అసలు అధికారులకు కౌన్సిలర్ అంటే కనీస మర్యాద కూడా లేదని పలు సంఘటనలు ప్రస్తావిస్తూ అధికారులను నిలదీశారు. వారి మాటల్లో వర్కులకు సంబంధించి ఎందుకు జరగటం లేదని నాగవేణి గట్టిగా నిలదీయగా, చిన్న చిన్న వర్కులు అని చెప్పి కొందరు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదని, బిల్లులు రావడం లేదంటూ మరికొందరు కాంట్రాక్టర్లు పనులు చేయడానికి వెనక్కి తగ్గారని అధికారుల నుంచి సమాధానం వచ్చింది. ఇంకా ఈ సమావేశంలో పశువులేటి త్రిమూర్తి, భవనం సంజీవరెడ్డి, అన్నం పిన్నారావు, మొగల్ అహ్మద్ బేగ్, బోయపాటి అరుణ, మట్లపూడి సంధ్యారాణి, ఆవుల కోటయ్య, తాడిపోయిన రామయ్య, దేశు యుగంధర్, దుబాయ్ బాబు, ఇస్మాయిల్ తదితర కౌన్సిలర్లు మాట్లాడంగా, మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు, ఎంఈ శ్రీకాంత్, ఎంహెచ్ఓ మొవ్వా యేసుబాబు, ఏసీపీ వాణి తదితర అధికారులు పాల్గొన్నారు. మొత్తం మీద గమనిస్తే గడిచిన 5 సంవత్సరాల కాలంలో వార్డు సమస్యల పరిష్కారం విషయానికి వస్తే కనీసం 10% కూడా వర్కులు జరగని కొన్ని వార్డుల్లో ఉన్నాయని స్పష్టమవుతుంది. ఈ కౌన్సిల్ పట్ల గౌరవం కంటే కూడా నిర్లక్ష్య ధోరణే కొందరు అధికారులు ప్రదర్శించారని గడిచిన కాలాన్ని చూస్తే అర్థమవుతోందంటున్నారు పలువురు. మంత్రి, ఎమ్మెల్సీ, కేంద్ర మంత్రి తదితర సపోర్టు ఉన్నటువంటి ఈ కౌన్సిల్ ఏకాకిగానే ముందుకు సాగింది. అధికారులు, నేతలు, రాజకీయ నాయకుల మధ్య కొందరు కౌన్సిలర్లు ఇబ్బంది పడ్డారు అని అనిపించక మానదు. ఇక కాంట్రాక్టర్ల విషయానికి వస్తే పైసామే పరమాత్మ అన్న ధోరణి చాలామందిలో కనబడింది. ఎంతో ప్రేమతో ఓట్లు వేసిన ప్రజలు మాత్రం ఈసారి భవిష్యత్తులో తెనాలి బాగుపడుతుంది అని చూద్దాం అన్న ధోరణి కనగడిందంటున్నారు పలువురు.